ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. కేరళలో ఈ నెల జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. అవును, ఇది నిజమే. కాకపోతే ఆమె కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కాదు. స్థానిక బీజేపీ నేత సుభాష్ను పెళ్లాడిన సోనియా గాంధీ. మరి ఆమెకు సోనియా గాంధీ అని పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు వెనుక ఉన్న కథేంటో ఈ కథనంలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు సోనియా గాంధీ. ఈమె కేరళలో ఈ నెల 9, 11న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఇడుక్కి జిల్లా మున్నార్ పంచాయతీ బరి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈమెకు సోనియా గాంధీ అని పేరు పెట్టడానికి పెద్ద కథే ఉంది. దివంగతులైన ఈమె తండ్రి దురేరాజ్ కాంగ్రెస్ కు వీరాభిమాని. తమ అగ్రనేతపై ఉన్న అభిమానంతో కుమార్తెకు ఆమె పేరు పెట్టుకున్నారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కు మద్దతుదారులేనని సోనియా గాంధీ వెల్లడించారు. ప్రస్తుతం తన భర్త బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారని చెప్పారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో భర్తకు మద్దతుగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్లు వివరించారు. என்னோட அப்பாவுக்கு வந்து யூடிஎஃப் மேல கொஞ்சம் இல்ல நிறையவே அவருக்கு ஆசை. அதனால அவர் சின்ன வயசா இருக்கும்போது எனக்கு இந்த பேரை வச்சுட்டாங்க. என்னோட பேரு சோனியா காந்தி தான். எங்க அப்பா வச்ச பேரு. எங்க குடும்பத்துல எல்லாருமே காங்கிரஸ் உள்ள ஆளுங்க தான். இப்ப வந்து என்னோட ஹஸ்பண்ட் வந்து பிஜேபியில இருக்காங்க. அவங்க பிஜேபியில இருக்கனால அவருக்காக சப்போர்ட்டிவா நானும் இருக்கேன். அதனால இந்த சோனியா காந்தி என்ற நான் బీజేపీలో మల్సరిக்கிறேன். స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం తన భర్తతో పాటు సోనియా గాంధీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. తన పేరు సోనియా గాంధీ అని అందరికీ పరిచయం చేసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈమె పేరు మున్నార్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న మంజులా రమేష్ కు తలనొప్పి వ్యవహారంగా మారింది.